ఉన్నప్పుడు ఆస్తులైనా సంపాదించాలి, కొడుకులనైనా కనాలి అని సామెత. అలా మన ధనరాజ్ కొడుకుని కన్నాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. హలో, ఎరా మీ పెద్దమ్మ కొడుకు నీకేమవుతాడా? ఒరే, పెద్దమ్మ కొడుకు పెద్దోడైతే అన్న అవుతాడు, చిన్నోడైతే తమ్ముడు అవుతాడు. రిలేషన్షిప్లు తెలియదేంట్రా మీకు? ఎలా బతుకుతున్నారు వీళ్ళు? సరే ఎరా ప్రసాద్, ఎక్కడికి వెళ్దాం? ఏం కావాలి నన్ను? నాకు బిస్కెట్లు ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా చాలా కావాలి నాకు. థ్యాంక్ యూ డాడీ. సంటిగారు కొడుకు నేసి బయలుదేరండి. ఆవిడ చంటిగాడి కొడుకు కాదు, నా కొడుకు. జోకులు జోకులు నువ్వు అండి ఏమండి? జోకులు కాదండి. ఏమండి ఏమండి ఏంట్రాడు? చంటిగాడు కొడుకు అంటాడు ఏంట్రాడు? డాడీ, చంటిగాడు అంటే గడ్డ ఉంటది, ఆల్ఖైదాలా ఉంటాడు, ఇగో ఫీల్ అవుతాడు, ఎవరితో మాట్లాడు. ఆడేనా డాడీ? ఆడ నీకు తెలుసా? నాకు తెలియదు డాడీ. డాడీ ఆడు ఎవరితోనూ మాట్లాడు డాడీ. నువ్వు లేనప్పుడు అమ్మతో ఒక్కరితోనే మాట్లాడతాడు. అవును డాడీ, ప్రామిస్. నీకు ఐస్ క్రీమ్ కావాలి కదా? ఐస్ క్రీమ్ కావాలి కదా? కొనిస్తా. ఏమండి దొనగారు, బాగున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నానండి. ఎరా అబ్బాయి, మీ బాబు ఏం చేస్తాడు? ఎరా ఎదురుగా వెళ్ళి బాబుని నేనుంటే నన్ను అడగకుండా ఆడినడుతాం ఇంటి ఊరుకో. ఈ మాటగా నా అమ్మిందనుకో చెప్పించి కూడా అది నిన్ను. ఎవడైనా పిల్లలు ఇష్టం ఉంటే తండ్రి లాంటి కూడా చెప్పాలి, కానీ నువ్వు తండ్రి అని ఎత్తవా? ఏమండి అది కాదండి, వీడు అబ్బాయే. ఇంకా అది కాదు. ఏమండి చూడండి. ఎరా ఆడు చెప్పింది చంటిగాడి గురించే కదరా? కాదు డాడీ, అమ్మయ్యా వేణు గురించి. అయ్యా బాబోయ్, వేణంకులు చాలా మంచిది డాడీ. నాకు ఎప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు తెస్తాడు డాడీ. ఒకసారి నాకు కిస్మిస్లు కూడా ఇచ్చాడు. అమ్మ మిస్ కదా, అమ్మకేమో పోలిన కిస్లు ఇచ్చాడు, అమ్మకి కిస్లు ఇచ్చాడు. నన్ను కొడుతున్నాడు. ఏమంటే దొనగారు, పొద్దున్న మీ అబ్బాయి ఎక్కడ బయలుదేరు? ఏమండి రావు గారు, మీకు నన్ను నడతానండి. మీరు ఒక్కలేనండి. పొద్దు నుంచి నా కొడుకు అంటున్నారు చూడండి, వారికి నాకు పోలికలు ఉన్నాయి కదండి. నీకు దగ్గర ఎత్తుతుంటే నాకు ఏదో అనుమానం కొడుతుందండి. ఇక్కడ చంద్ర పోలికలో ఉన్నది ఇది. చంద్ర పోలికలు ఎందుకు ఉంటాయండి? చంద్ర పోలికలో ఉన్నాయి. ఈ నాకు పట్టిందండి, ఈ పడి చచ్చిపోతుందండి. మీలా బతుకుంది కాదు. ఏమండి 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 నా మాట ఏంటండి? ఎరా ఇంట్లో చాక్లెట్లు తింటూ కూర్చున్నావా? అదేం చేస్తున్నావు నాకు అదేం చేస్తున్నావు నాకు చెప్పవారా నువ్వు? దాన్ని కొందరా నువ్వు. సుమా గారు నమస్కారం అండి. హాయ్ ధనరాజ్, నమస్కారం. హౌ యు? బానే ఉన్నానండి. ఓకే. ఏమండి మీరు నాకు న్యాయం చేయాలండి. ఏ కష్టం, ఇప్పటికే జీన్స్ క్యాష్ ఇన్ని చేస్తాను. సడన్ గా నువ్వు న్యాయం చేయమంటే నా దగ్గర డేట్స్ లేవు. ఏమండి జీన్స్ ప్రోగ్రాంలో జబర్దస్త్ పంచులు వేస్తారేంటండి? నీ జబర్దస్త్ వాళ్ళు వచ్చి క్యాష్ లోను జీన్స్ లోను పంచులేస్తే లేంది? నేను నీకు మీ మీద పనిచేస్తూ వచ్చిందా? ఏమండి మీ ఫ్లో నేను తట్టుకోలేదు, కానీ మరి అది నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. నేను యాంకరింగ్ అంటే చేయగలను, కానీ అమ్మా హెల్ప్ అంటే నా వల్ల కాదు. అయ్యో బాబా సుమమ్మ, ఈయన జీన్స్ లో పెట్టి ఈ పోలికలతో ఉన్న తండ్రి ఎవరు కనిపెట్టాలన్నా. అలా అయితే ఓకే, రండి. ఈ రోజు మరి మన ప్రోగ్రామ్ జీన్స్ కి రాబోతున్నారు ఒక ప్రముఖ సెలబ్రిటీ. స్వామిరారా సినిమాతో ఒక గొప్ప బ్రేక్ సంపాదించానని తానే మురిసిపోతూ తనే బ్రేక్ సంపాదించాను అనుకుంటున్నా సత్య. ప్లీజ్ కమ్ టు ది డాన్స్, గివ్ దెం ఎ బిగ్ హ్యాండ్. స్వామిరారా హరి, స్వామిరారా హరి, దయ చూపి మార్చు తల రాత మరి. ఇప్పుడు యాక్చువల్ గా మా జీన్స్ కామెడీ షోలో ఎప్పుడు కూడా ఒక సెలబ్రిటీని చూపించి వాళ్ళ అబ్బాయి ఎవరైనా చెప్తాం, కానీ ఇక్కడ ఒక తండ్రి ఆవేదన పడుతున్నాడు, తను నా కొడుకా కాదా అని. అది తెలుసుకోవడానికి మన షోకి వచ్చాడు. అది ఈ రోజు మన షో స్పెషాలిటీ. ఓకే సత్య గారు, ఇప్పుడు అక్కడ మీకు ఎల్ఈడి స్క్రీన్ కనబడుతుంది కదా, ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద ఆ బాబు ఫోటో కనబడుతుందా? ఆ బాబు ఫోటో ఏదైతే ఉందో వాడు ఎవరి కొడుకు
అని చెప్పడానికి 6 ఫోటోలు మీకు చూపిస్తాం, 6 సెలబ్రిటీ ఫోటోలు. అక్కడ చూసి మీరు వాడు ఎవరితో మ్యాచ్ అవుతున్నాడో చూసి చెప్పాలి. ఓకేనా? ఓకే. తొందరగా చూపించండి. ఫోటోలు ప్లీజ్ పిక్స్ ప్లే చేయండి. వీడు రఘు కొడుకు కాదండి. అలా ఎలా చెప్తారు? ఎందుకంటే ఈ కుర్రోడికి 10 ఏళ్ళు ఉంటాయి. అతనికి ఆల్రెడీ 25 ఏళ్ళ క్రితం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరిగిపోయింది. ఓకే, మీరు ఆ బాబును కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే మీరు డైరెక్ట్ గా అడగచ్చు. హాయ్ చుచ్చు, నీకు ఇష్టమైన హీరోయిన్లు ఎవరమ్మా? నాకు ఫస్ట్ ఏమో సౌందర్య ఇష్టం, తర్వాత ఏమో తన ఇంకొక అమ్మాయి పేరేంటి, తన పేరేంటి నిత్యమేన. డాడీకి తెలుసు బాగా, నిత్యమేనంటే బాగా. వీడు చంద్ర కొడుకు కూడా కాదు. చంద్ర కొడుకు కాదా? మీరెలా చెప్తారు? ఒకవేళ చంద్ర కొడుకు అయితే సన్నీ లియోన్, మల్లికా షరావత్, విద్యాబాలన్ పేర్లు చెప్పేవాడు. నాన్న, నీకు ఎప్పుడైనా 10కి 10 మార్కులు వచ్చినాయా? అయ్యో, ఎప్పుడు మా స్కూల్లో ఫస్ట్ నాకే 10కి 10 వస్తాయి. వీడు చంటి కొడుకు కూడా కాదు. మీరే చెప్తారండి చంటి కొడుకు అతను కాదని. వాడికి 10కి 10 మార్కులు వస్తే ఒప్పుకోడండి. సరే నెక్స్ట్. మరి ఎవరి కొడుకో చెప్పండి, టెన్షన్ గా ఉంది. నాకెలా తెలుస్తుందండి? మీకు 6 ఫోటోలు చూస్తున్నారు కదా, ఎవరి కొడుకు కనిపిస్తున్నాడో చెప్పాలి. వీడు ముక్కు చూస్తుంటే వేణులా ఉంది, వీడు గెడ్డం చూస్తేనేమో సెంట్లా ఉంది, చెంపలు చంద్రాలా ఉన్నాయి. వీడు ఎవడ కొడుకు ఏంటండి? యారా అంటే నీ ఉద్దేశం ఏంటి? జబర్దస్త్ టీం లీడర్ అందరినీ మిక్స్ చేస్తే పుట్టాడు. ఎదురుగా ఉన్న నన్ను వదిలేసాడు. ఎవడు కొడుకో అంటే చెప్పరా ఎవడు కొడుకో? కోపడకండి, ఎందుకంటే కోపడతారు. హింటే ఉంది, ఏదైనా హింట్ అరే ఎవడు చెప్పు. కొడతాడేంటండి? కొడతాడేంటి? ధనరాజ్ గారు మీరు కూల్, మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏడుకోట్ల గారు మీరు ఏం చెప్పారు? ఏడుకు వస్తే లక్షలు కొట్టేస్తా చెప్పాడు. ఇది ఎవడో నా మీద కక్ష కట్టిన తుక్కు కింద కొడేస్తున్నాడు. నేను చేయనంతే. కంగారు పడకండి ధనరాజ్ గారు, మీరు కూల్. 6 పిక్స్ దగ్గరగా చూసి చెప్పగలరా సత్య? హింటే ఉంది ఏదోటి. హింట్ ఇవ్వాలా? సరే, నాకు అనిపిస్తోంది ఇతను రఘు కొడుకేమో అనే డౌట్. రఘు కొడుకు కాదండి. రఘు కొడుకైతే ఈ పాటికి యాంకర్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇదొకటి ఉంది. అమ్మో నిజమే. బ్రేక్ తీసుకోండి ఒకటి, ఈ లోపల ఇటుతో మాట్లాడతా. ఇప్పుడు బ్రేక్. సరే, ఒక స్మాల్ బ్రేక్. అయ్యో ధనరాజ్ గారు, ధనరాజ్ గారు మీరు ఇలా కొట్టేయకూడదు. బ్రేక్ టైంలో ఇలా కొట్టేస్తా. బ్రేక్ తర్వాత కొడితే మాకు టీఆర్పీ రేటింగ్ ఉంటుంది. బాబు చెప్పండి, దండం పెడతాను. నాకు తెలిసిపోయింది. ₹1,00,000 సంపాదించేశాను. ఎలా? మీకు తెలిసినా కూడా ఎపిసోడ్ ఎండ్లోనే చెప్పండి, ఇప్పుడు చెప్పమాకండి. ఎవడ్రా నువ్వు? ఆడు నా కొడుకో కాదు చెప్పడానికి. నువ్వు ఎవడ కంట్రోల్ నుంచి మాట్లాడుతున్నావు? ఎవడ్రా నువ్వు రారా ఇక్కడికి, నువ్వు రారా, నాకు తెలియాలి. ఆడి ఎవడు కొడుకు? మీరు కూల్ గా ఉన్నట్టు ఆడి ఎవడు కొడుకు? నీకు ఆడేదో చెవిలో చెప్పారు, చెప్పండి. నాకు తెలియదండి. చెప్తారా లేదా? నాకు తెలియదండి, నేను చెప్పలేను. చెప్పరండి మీరు, చెప్పరు సార్ మీరు. మీకు ఈ టీఆర్పీ రేటింగ్లు కావాలి సార్. సామాన్య ప్రజలు ఏమైనా మీకు పర్లేదు సార్. చెప్పరు సార్. ఓ మధ్య తరగతి కుటుంబ తండ్రి బాధను అర్థం చేసుకో. ధనరాజ్ గారు ప్లీజ్ కూల్. ఓకే, జీన్స్ అల్టిమేట్ గేమ్ షోలో బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ తర్వాత రేయ్, నీకు తెలుసు రాయిలా ఆడి చెవులేదో చెప్పావు కదా, ఆడి చెవులేదు. అరే పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా లేదా అనే క్వశ్చన్ కన్నా నీకు తండ్రి ఎవడా అనే క్వశ్చన్ ఫేమస్ అయిపోయేటట్టుందిరా. నీకు దండం పెడతానురా. 6గురిలో ఎవరో చెప్పరా చెప్తావులేదా? అయ్యో ధనరాజ్ గారు అలా కొట్టకండి. మీరు మాట్లాడకండి, చెప్పు. పాయిజన్ సీన్. పాయిజన్ జీన్స్ గురించి చెప్తావేంట్రా? మీ తండ్రి ఎవరు అంటే? పాయిజన్ సీన్ డాడీ అంతే. నాది టామీ. నేను జీన్స్ వేసుకోను, తెలియట్లే. ఆమె యాంకర్.
నాగబాబు గారు, అయ్యో మీరు నాగబాబు అనుకున్నాను కానీ వీడికి బాబు అంది. మీ పెప్పే దీనికో దండం సార్. ఏదండి నాగబాబు గారు పిక్ చేయండి ఒకసారి. నాగబాబు గారు పిక్ చేయండి, మ్యాచ్ అయిపోద్ది. చూసారా ఎలా మ్యాచ్ అయిపోయిందో? అయ్యో ఆయనేనా? ఆయనే. ఆయనే ముందు చెప్పాడు. ఆయనే చెప్పాడు. ఆయనే చెప్పాడు. మీకుంది, మీకుంది, మీకుంది. అంకుల్ మంచోడు. హాయ్ అంకుల్, హౌ ఆర్ యు? కన్ఫర్మ్ అయిపోయాక అంకులేంటి మొత్తానికి ఊరు మంగళవారం జడ్జిమెంట్ పడింది ఆఖరికి. అంటే జీన్స్ షో మీద కామెడీ చేయటం అని నేను ఎక్స్పెక్ట్ చేయను. చాలా బాగుంది. రోజా గారు, ఒకటి రెండు షో చూసాను, వాంటెడ్ గా కొట్టుకుంటారు, జడ్జిలు తిట్టేస్తూ ఉంటారు. అంటే టీఆర్పీ రేటింగ్ అని ఫస్ట్ లో నాకు తెలియదు. ఇదేంట్రా బాబు జడ్జిలనే తిట్టేస్తున్నాయి, ఇలాంటి షోకి పోకూడదు అనుకున్నాను నేను. మన షోలో అది లేదు కాబట్టి ఆమెను ఆనందిద్దాం. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను.